హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. ఈరోజు మనం ఈ క్లాస్లో పర్సంటేజెస్ కంటిన్యూషన్ పార్ట్ చూద్దాం. అంటే ఇది పార్ట్ 4 ఓకేనా? ఒక్క నిమిషం. ఓకే. ఇన్ ఎన్ ఎలక్షన్, ఇప్పుడు వరకు మనం 4 మోడల్ చూసాం. ఇది 5th మోడల్, ఎలక్షన్ బేస్డ్లో ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, winner got 64% votes and won by majority of 220 votes. What is the initial number of voters in the voter list? అంటే ఓటర్ లిస్ట్లో మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అదే అడుగుతున్నాడు మనకి. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో ఒక సమ్లో చెప్పాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏబిఎల్ తీసుకుందాం. సో ఒక వ్యక్తికి 64% అంటే 50 కన్నా 14% ఎక్కువ వచ్చాయి కాబట్టి బీకి 50 కన్నా అంతే శాతం తక్కువ వస్తాయి. అంటే 50లో -14 తీస్తే 50 - 14 36. సో 36% ఓట్స్ వచ్చాయి బీకి. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా మెజారిటీ. ఎంత? 28% అనేది వాడు ఇచ్చాడు కదా మెజారిటీ. 2240 28% అనేది 2240 అయితే టోటల్ ఓట్స్ అడిగాడు కాబట్టి 100% ఎంత చూడండి. ఇక్కడ లాస్ట్లో 28లో లాస్ట్ యూనిట్ డిజిట్ 8 ఉంది. 8కి ఇక్కడ 4 ఉంది. 8కి యూనిట్ డిజిట్ ఎప్పుడు 4 వస్తుంది? 8 3లో 24, ఇక్కడ 4 ఉంది అంటే 4 ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. లేదా 8 8లో 64, ఇక్కడ కూడా 4 రావడానికి అవకాశం ఉంది. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 224 అనేది పెద్దది కాబట్టి 28 × 8 చేయండి. 8 2 16 అంటే 160. 8 8లో 64, 4 12 1 224 సరిపోయింది కదా. సో ఎంతలా? 28. 8లో 224, పక్కన 0 ఉంది కాబట్టి 0. 100 × 80 8000. సో టోటల్ ఓటర్స్ ఎంతమంది? 8000. ఇది ఆన్సర్. నెక్స్ట్, in an election between 2 candidates, 10% voters did not cast their votes and successful candidate got 54% of total votes. ఇక్కడ చూసుకోండి, టోటల్ ఓట్స్లో 54% అన్నాడు. won by majority of 1530. వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ది ఓటర్ లిస్ట్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుంటే 10%, 100లో 10% అంటే ఎంత? 10. 10% అంటే 10 వస్తుంది. ఎందుకంటే 10 100 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 10 కాబట్టి 100లో 10% 10. అండ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 54%. 54% అంటే టోటల్ ఓట్స్లో 54%. మిగిలింది ఎంత ఉంటుంది? 10% ఇక్కడ పోయింది, ఇది 54%. ఇక్కడ మిగిలింది 36% ఉంటుంది. చూడండి, 54 + 10 ఎంత? 64. 100లో 64 తీస్తే 36%. సో వన్ బై మెజారిటీ అన్నాడు. మెజారిటీ అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా. డిఫరెన్స్ ఎంత ఉంది? 14 4 18. 18% అనేది 1530 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే 100% కనుక్కోవడమే. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 9ల 2 50ల 9 17ల పక్కన 0 ఉంది కాబట్టి 0. 17 9 153 కదా. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏమవుతుందంటే 170 × 50. ఈ 0 పక్కన పెట్టేస్తే 17 5లో 85. అక్కడ 2 0 ఉన్నాయి కాబట్టి 2 0. సో టోటల్ ఓట్స్ ఎన్ని? టోటల్ ఓట్స్ 8500. ఓకేనా? నెక్స్ట్, అలాగే
ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతిదీ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుతారు కాబట్టి మీకు అందరికీ తెలిసిందే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 5% voters did not cast their votes and loser get 40% of polled votes. చూడండి, polled votes, and winner won by majority of 7,980 ఓట్లతో విన్నర్ అనేవాడు మెజారిటీతో గెలిచాడు. వాట్ ఈస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అన్నాడు. సో ఇప్పుడు 100 తీసుకుంటే 100లో 5% అంటే 5 కదా. 5% మంది ఓటు వేయలేదు. మిగిలిన ఎంతమంది? 95% మంది. ఇందులో ఇవి పోల్డ్ ఓట్స్, ఇవి టోటల్ ఓట్స్ అయితే ఇవి పోల్డ్ ఓట్స్. పోల్డ్ ఓట్స్లో లోజర్ 40% వస్తే మిగిలిన వాడికి, గెలిచిన వాడికి 60% కదా వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా, ఎంత? 20%. 20% అనేది వాడు ఏం చెప్తున్నాడంటే 20% మెజారిటీ 7980 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటున్నాడు. అది 100%. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 22 పదుల, లేదంటే ఇలా చేసేయండి, 23లో 60, 19 198, 29లో 180, మళ్ళీ 180. ఈ ఒక్క నిమిషం. In an election between two candidates, 5% voters did not cast their votes and loser get 40% of polled votes. చేసింది కరెక్టేనా? ఓ సారీ. ఇక్కడ ఏంటంటే మనం ఒక్క నిమిషం, 20% డైరెక్ట్గా తీసుకోకూడదు. %20 ఆఫ్ 95 కదా. సో 95లో 10% అంటే 9.5. 20% అంటే 9.5 ప్లస్ 9.5 ప్లస్ 9.5 ఏమవుతుంది? 19 అవుతుంది. సో 19 అనేది 7,980 అయితే 100 ఎంత? 9×4=76. చూడండి, ఇక్కడ వేస్తున్నాను. 9×4=76, 3, 8, 9×2=38. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వేసుకోండి. సో 19,420లో 7,980. సో ఇక్కడ 100% ఏమవుతుంది? 100 × 420. సో టోటల్ ఓట్స్ ఏంటంటే 42,000. ఇది ఆన్సర్. సో చిన్న మిస్టేక్ అయింది. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 10% voters did not cast their votes and 10% of total votes were declared invalid. Successful candidate got 60% of valid votes, won by 3520 votes. What is the total number of voters in voter list? ఇక్కడ చూడండి, టోటల్గా మనం 100 అనుకుంటే, టోటల్ ఓట్స్ని 100 అనుకుంటే in an election two candidates 10% of voters did not cast their votes. 10%, 100లో 10% అంటే 10. 10 మంది ఓట్లు వేయలేదు. సో మిగిలిన ఎంతమంది? 90 మంది.
10% of and 10% of total votes were declared invalid. టోటల్ ఓట్స్లో 10% అంటే 100లో 10% మళ్ళీ 10 కదా, మిగిలింది ఎంత? సో ఇవి పోల్డ్ ఓట్స్, ఇవి టోటల్ ఓట్స్ 100. 10 మంది వేయకపోతే మిగిలిన వేసిన వాళ్ళు పోల్డ్ ఓట్స్ 90. ఇందులో ఇన్వాలిడ్ పోతే మిగిలినవి వ్యాలిడ్ ఓట్స్ 80. ఈ 80లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ 60% పొందితే మిగిలిన ఓడిపోయిన వాడు 40% కదా పొందుతాడు. సో వాన్ బై మెజారిటీ, వాన్ బై 3520, 3520 మెజారిటీ. సో 20%, ఈ గ్యాప్ ఎంత వీళ్ళిద్దరి మధ్యన? 20% ఆఫ్ 80. 80లో 10% అంటే 8, 20% అంటే 16, లేదంటే ఈ పర్సంటేజ్కి జీరోస్ క్యాన్సిల్ అయితే 2/8 16. సో 16 అనేది 3520 అయితే టోటల్ ఓట్స్ అడుగుతున్నాడు కాబట్టి 100 ఎంత? 16 2 32, 35లో 32 పోతే ఇంక 3 మిగులుతుంది, 32, 15 2. చూడండి ఇక్కడ వేస్తున్నాను. 16 32, 3 2 0, 16 20 ఓకేనా? సో 2220, 100 into 20 into 100 ఏమవుతుంది? 22,000 అవుతుంది. సో టోటల్ ఓట్స్ ఎన్ని? 22,000. ఇది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ 90% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆన్ ది ఎలక్టోరల్ క్యాష్ దేర్ ఓట్స్ డ్యూరింగ్ ఇన్ ఎన్ ఎలక్షన్. అంతకుముందు ఏం చెప్పాడు అంటే మనకి 10% మంది ఓటు వేయలేదు అనేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 100% మందిలో 90% మంది ఓటు వేశారని చెప్తున్నాడు. అండ్ 15% ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. 90% మంది వేశారు కదా, 90 మంది. ఈ 90 మందిలో 15% మంది వేసిన ఓట్లలో 15% ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఇలా లేకపోతే డైరెక్ట్ మీరు నార్మల్గా వేసుకోండి. ఇలా మనం 100 తీసుకుందాం టోటల్. అలానే వేసుకోవచ్చు, ఇలానే వేసుకోవచ్చు. మీరు దానిలో ప్రాబ్లం ఏం లేదు. ఇందులో 10% పోతే 10 పోతే 90. ఇవి 90 ఏంటి? పోల్డ్ ఓట్స్. పోల్డ్ ఓట్స్లో 15% పోతే ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. సో 90% ఒక్క నిమిషం మొత్తం జరుగుతుంది. తొంభై శాతం మంది ఓటు వేశారు కదా, 15% ఇన్వాలిడ్ అంటే మిగిలింది ఎంత? 85%. మిగిలింది 85% ఆఫ్ 90. ఇదే కదా. ఇప్పుడు 90 మంది ఓటు వేస్తే 100 మందిలో 90 మంది ఓటు వేస్తారు, అందులో 15% పోయింది, మిగిలింది 85% కదా. ఇవేంటివి? 85% ఆఫ్ ఓట్స్ వ్యాలిడ్ 90లో. 60 హాస్ని సెక్యూర్డ్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇవి వ్యాలిడ్ ఓట్సే కదా. ఇందులో 60% ఎవరు పొందారు? హాస్ని పొందింది. ఇఫ్ హాస్ని సెక్యూర్డ్ 91,800 వ్యాలిడ్ ఓట్స్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని? సో ఇది అడుగుతున్నాడు. 60/100, దీన్ని ఇలా రాసుకుంటున్నాను. 85/100, పర్సెంట్ అంటే 100 కదా. 90, దీన్ని దేనికి ఈక్వేట్ చేయొచ్చు? 91,800కి ఈక్వేట్ చేయొచ్చు.
0 క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్ చేస్తే 9 ఒకటిల 9 10ల 90, 9 2ల 18, 9 1020ల 9180, 85 ఒకటిలో 85 చూడండి ఇక్కడ వేస్తున్నాను. 85 ఒకటిలో 85, మిగిలింది ఎంత 17 ఉంటుంది 0, 85 2ల 170. సో ఇక్కడ 12ల 12 ఒకటిల 6 ఒకటిల 6 2ల. సో ఇక్కడ ఇది ఎంత ఉంది, అటు సైడ్ 2 ఉంది. ఈ 100 10 అటు సైడ్ వెళ్ళిపోతే 100 10 ఎంత 1000, 2000, 20,000 votes. యాక్చువల్గా ఇక్కడ 900 ఉండాలి. 900 ఉంటే మనకి ఇక్కడ 20,000 votes అనేవి వస్తాయి. సో టైపింగ్ మిస్టేక్ ఏమైనా అయ్యి ఉండొచ్చు దీనిది. సో ఆన్సర్ మాత్రం 2000 అయినా 20,000 అయినా లేదా 2 lakhs అయినా, సో సేమ్ ప్రాసెస్ మాత్రం సేమ్. ఓకేనా. నెక్స్ట్ in an election between 3 candidates, Sanju, Bhaskar, Sarada contested for a post. ఎవరెవరు ముగ్గురు ఉన్నారు, సంజు, భాస్కర్, శారద. సంజు, భాస్కర్, శారద ఒక పక్కన పెడితే సంజు గాట్ 50% ఓట్స్ మోర్ దెన్ ది శారద. సంజుకి శారద చూద్దాం ముందు. సంజు శారద. సంజు 50% మోర్ ఎక్కువ ఓట్లను పొందాడు. అంటే శారద 100 ఓట్లు పొందితే సంజు 50% అంటే 150 ఓట్లు పొందాడు. అలాగే శారద గాట్ 2% ఓట్స్ లెస్ దెన్ ది భాస్కర్. మళ్ళీ శారదాకి భాస్కర్కి రిలేషన్ ఇచ్చాడు. భాస్కర్ 2% తక్కువ కదా, అంటే భాస్కర్ 100% పొందితే శారద 98. సో డివైడ్ చేస్తే 53ల 52ల 3:2, 2 49ల 2 50ల. ఇక్కడ శారద ఉంది. సో రెండింటిని ఈక్వల్ చేయాలంటే దీన్ని దాంతో దీంతో, అంటే ఈ 3:2ని 49తో, 49:50ని ఇంటూ 2తో. ఎందుకంటే ఇక్కడ శారద ఇక్కడ ఒక దగ్గర 49 ఉంటే ఇంకో దగ్గర 2 ఉంది కాబట్టి ఈక్వేట్ చేయడం కోసం దీన్ని దాంతో మల్టిప్లై చేస్తున్నాం. సో 349ల 147 ఇది సంజుది. శారద 249 98 వస్తుంది. ఇక్కడ కూడా 49 2 98. భాస్కర్ 250 100. సో సంజుది ఇది, శారద 98, భాస్కర్ 100. ముగ్గురు రిలేషన్ వచ్చింది మనకి. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఓట్స్ ఆఫ్ భాస్కర్ అండ్ శారద. యాక్చువల్గా భాస్కర్కి శారదకి 2% ఓట్స్ తక్కువ, అదే డిఫరెన్స్. దాని వాల్యూ ఇచ్చాడు. 2% వాల్యూ 1296 అయితే వాట్ ఈస్ ది హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఓట్స్ ఆఫ్ సంజు అండ్ భాస్కర్. సంజు భాస్కర్ యొక్క డిఫరెన్స్లో హాఫ్ ఎంత? డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 147 100, 147 - 100 47 కదా. సో 47లో బయట చేస్తే 23.5. సో 23.5 యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, 2 12ల 24, 23.5కి దగ్గరగా ఉంది. 1296 అనేది దేనికి దగ్గరగా ఉంది? 1300కి దగ్గరగా ఉంది. సో అప్రాక్సిమేషన్ చేస్తే 13 × 12 156. ఇక్కడ 2 సున్నాలు తీసాం కాబట్టి పక్కన 2 సున్నాలు. దీనికి యాక్చువల్గా
అప్రాక్సిమేషన్ కోసం చూస్తే ఆప్షన్స్ ఒకసారి ఇస్తాను. అంటే మొత్తం మీరు క్యాలిక్యులేషన్ ఇప్పుడు 1296 ఇంటూ 23.5 చేసి దాన్ని 2తో డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది అప్రాక్సిమేషన్లో చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. సో దీనికి వాల్యూస్ తీసుకుంటే వాల్యూస్ ఆప్షన్ ఏ 38,888, బి 19,988, సి 7,766, ఆప్షన్ డి ఏమి ఇచ్చాడంటే 15,228. సో 15,600 అనేది 15,228కి దగ్గరగా ఉంది కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్. ఓకేనా? సో ప్రాసెస్ అయితే సేమ్, ఇక్కడ అప్రాక్సిమేషన్ తీసుకున్నాను నేను. ఓకేనా? దీన్ని 2ని 12తో ఇంటూ చేశాను కాబట్టి 1296ని 1300 దగ్గరగా ఉంది. 1300కి ఇంటూ 12 చేస్తే 15,600. సో డీకి ఆప్షన్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఆఫ్ చేశాను. నెక్స్ట్, 2 candidates P and Q contested in an election. P and Q ఇద్దరు ఉన్నారు. 70% ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఆర్ P సపోర్టర్స్. రిజిస్టర్డ్ ఓటర్స్లో 70% P సపోర్టర్స్ అయితే మిగిలిన వాళ్ళు Q సపోర్టర్స్ కదా, 30. ఇఫ్ 60% ఆఫ్ P supporters and 30% of Q supporters are expected to vote for candidate P. Pకి వేస్తున్నారు ఎవరు, ఎంతమంది? 60% ఆఫ్ 70. P supporters 70లో 60%, 30% ఆఫ్ Q supporters 30 Pకి ఓటు వేస్తున్నారు. అయితే వాడు ఏం అడుగుతున్నాడంటే, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఓట్ ఫర్ క్యాండిడేట్ P. పర్సంటేజ్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే, జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 6 42 ప్లస్ 9, 51% మంది పీకి ఓటు వేస్తున్నారు, ఎక్స్పెక్టెడ్ టు ఓట్. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎలక్షన్ 2% persons enrolled in the voter list did not cast their vote. అండ్ చూడండి, దీనికి ఆప్షన్ వైజ్ చేస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్స్ ఇస్తాను ఒక నిమిషం. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే 2,450, ఆప్షన్ బి 2,800, ఆప్షన్ సి 3,000, ఆప్షన్ డి 3,250. 2% మంది, 2% పర్సన్స్ ఎన్రోల్డ్ ఇన్ ది ఓటర్ లిస్ట్ ఓటు వేయలేదు, 2% మంది ఓటు వేయలేదు. మిగిలిన వేసిన వాళ్ళు 98% మంది కదా. దెన్ and 500 votes were invalid. 2 candidates A and B fought in the election and A defeated by B 200 votes. If 43% of persons enrolled in voters are listed cast their votes in favor of A, then what is the number of the total casted votes? Total ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? సో 98% మంది కదా ఓటు వేసిన వాళ్ళు. సో 98 అనేది 49 మల్టిపుల్. ఆన్సర్లో 49 మల్టిపుల్ ఏదంటే దాన్ని ఆఫ్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ ఏ చెక్ చేస్తే 49,5లో 245, 0 ఉంది కాబట్టి ఇక్కడ 0. సో ఇది అవుతుంది, ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేస్తే ఇప్పుడు 245, 49,5లో 245 కదా, 49,6లో ఏమవుతుంది? 290 అవుతుంది. 280 డివైడ్ అవ్వదు కదా, ఇది కాదు. 300 కూడా డివైడ్ అవ్వదు కదా, ఎందుకంటే 290 అవ్వాలి. నెక్స్ట్ 335 అవుతుంది.
సో 3,000 కాదు, 3,325 కూడా కాదు, ఎందుకంటే 335 అనేది 49 మల్టిపుల్. సో ఆప్షన్ ఏ ఇది ఒక్కటే అయింది కాబట్టి ఇది పెట్టాం, మిగిలినవి కాలేదు కాబట్టి. ఓకేనా. సో ప్రొసీజర్ చూస్తే టోటల్ ఓట్స్ని 100 అనుకుంటే 2% మంది ఓటు వేయలేదు, 500 ఓట్స్ ఇన్వాలిడ్. 2 candidates A and B fought in an election defeated by B 200 votes. ఏ అనేవాడు బీని 200 ఓట్లతో ఓడించాడు. ఇఫ్ 43% persons enrolled in the voter list casted their votes in favor of ఏకి 43% వేశారు, then what is the number of total casted votes? సో బీది ఇవ్వలేదు కాబట్టి వీటిని ఎక్స్ అనుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపితే 100%కి ఈక్వల్ కదా. 100% ఈక్వల్స్ టు 2% ప్లస్ 500 ప్లస్ 43% ప్లస్ ఎక్స్ అనేది బి. చూడండి ఇక్కడ బి రాస్తున్నాను. సో 100% ఈక్వల్స్ టు ఈ 2%ని 43%ని కలిపితే 45% ప్లస్ 500 ప్లస్ ఎక్స్. ఈ వీటినన్నిటిని వేరే సైడ్ తీసుకెళ్ళిపోతే ఎక్స్ ఈక్వల్స్ టు 100% మైనస్ 45% మైనస్ 500. 100లో 45 తీస్తే 55% మైనస్ 500. ఇది ఎక్స్ అంటే బి. సో ఇప్పుడు ఏ డిఫీటెడ్ బై బి కదా, ఏ మైనస్ బి అంటే ఏ 43% మైనస్ బి ఎంత వచ్చింది 55%. ఒక్క నిమిషం. మైనస్ 500. 43% మైనస్ 55% ప్లస్ ప్లస్ మైనస్ అదే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 500. 55లో 43 తీస్తే మైనస్ 12% ప్లస్ 500. సో 12% అనేది ఒక్క నిమిషం ఇక్కడ 200కి ఈక్వేట్ చేసుకోవాలి. 200 ఈక్వల్స్ టు 200. 12% ఈ 500 రైట్ సైడ్ పోతే 200 మైనస్ 500 మైనస్ 12% ఈక్వల్స్ టు మైనస్ 300. మైనస్ మైనస్ క్యాన్సిల్. సో 12% అనేది 300 అయితే ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అన్నాడు 98%. టోటల్ అడగలేదు, ఓటు వేసిన వాళ్ళు 2% మంది వేయలేదు కదా. సో 2 6ల లేదంటే 12తో డివైడ్ చేసాను. 12 24, 6 12 5ల. సో 98 ఇంటూ 25. ఏ నెంబర్నైనా 25తో డివైడ్ చేయాలంటే 4తో 25తో మల్టిప్లై చేయాలంటే 4తో డివైడ్ చేయండి. 4 8, 1 4 16. ఇక్కడ మిగిలింది 2 ఉంది కదా, ఇంటూ 50 చేసేయండి. ఇక్కడ సారీ ఇంటూ 25 చేసేయండి. 50 ఇంటూ 25 చేస్తే 50 వస్తుంది. 2450 మంది. అదే కదా ఆన్సర్ వచ్చింది ఇందాక. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎలక్షన్ అజయ్ అండ్ మోహన్ ఆర్ కంటెస్టింగ్ ఫర్ దిస్ సెక్రటరీ పోస్ట్ ఇన్ ది ట్రేడ్ యూనియన్ ఆఫ్ 9000 వర్కర్స్. వర్కర్స్ ఎంతమంది? వర్కర్స్ 9000 మంది. 80% ఆఫ్ వర్కర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. 80% ఆఫ్ వర్కర్స్ వాళ్ళు ఓటు వేశారు. అవుట్ ఆఫ్ విచ్ 20% వర్ ఇన్వాలిడ్. 20% ఇన్వాలిడ్ అంటే మిగిలిన 80% వ్యాలిడ్ అనే కదా అర్థం. 9000. సో
మనకి ఇది ఏం చెప్తుందంటే, ఇప్పుడు 20% ఇన్వాలిడ్ అంటే 80% వ్యాలిడ్ అనే కదా అర్థం. 100% తీసుకున్నాను, దీనిలో 20% ఇన్వాలిడ్ అంటే మిగిలింది 80% వ్యాలిడ్. ఎందులో 9000 ఓట్స్లో. యాక్చువల్గా మనకి ఓటు వేసిన వాళ్ళు 80% మంది. సో అందుకే ఇది వ్యాలిడ్. టోటల్కి వచ్చేసరికి ఇది టోటల్. ఓకేనా? సో ఇప్పుడు మనకి 100 0 864 లేదా 864 ఇంటూ 90 చేస్తే 9 4 36 3 9 6 54 3 57 5760. సో ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఈ రెండు కలిపే కదా అజయ్కి మోహన్కి వచ్చినవి. అజయ్కి మోహన్కి కలిపి పోలెడ్ ఓట్సే, వ్యాలిడ్ ఓట్సే కదా వస్తాయి. వాళ్ళిద్దరు కలిపితే వ్యాలిడ్ ఓట్సే అవుతాయి. అజయ్ డిఫీటెడ్ మోహన్ ఎంత? 1152. సో ప్లస్ చేస్తే 2A ఈక్వల్స్ టు 2 11 9 6. అజయ్కి వచ్చిన ఓట్స్ 6912/2. 2 3 6, 2 4 8, 1 2 5 10, 1 6, 3456. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 6th మోడల్ పాస్ ఆర్ ఫెయిల్. పాస్ ఆర్ ఫెయిల్ చూస్తే, ఒక నిమిషం వాటర్ తాగు. పాస్ ఆర్ ఫెయిల్ మోడల్ చూస్తే, ప్రకాష్ స్కోర్డ్ 49% మార్క్స్ ఇన్ ఎన్ ఎగ్జామ్ విచ్ ఈస్ 7% మోర్ దెన్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ కన్నా 7% ఎక్కువ వచ్చాయి, అంటే 49% minus 7%. While Sumit got 34% marks and failed by 30 marks. 34% మార్క్స్ వచ్చి ఫెయిల్డ్ బై 30 మార్క్స్. సో ఇక్కడ ప్రకాష్ చూస్తే పాస్ మార్క్స్ కన్నా 7% ఎక్కువ వచ్చింది, అందుకే మైనస్ చేసాం. ఇక్కడ సుమిత్కి 34% మార్క్స్ వచ్చాయి, ఫెయిల్డ్ బై 30 మార్క్స్, అంటే పాస్ మార్క్స్ కన్నా 30 మార్క్స్ తక్కువగా వచ్చాయి, అందుకే ప్లస్ చేసాం. రెండింటిని ఈక్వల్ చేస్తే పాస్ మార్క్స్ వస్తాయి కదా. 49లో 7 తీస్తే 42% ఈక్వల్స్ టు 34% ప్లస్ 30. 34% లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 42 మైనస్ 34 ఎంత? 8%. 8% అనేది 30 అయితే వాడు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ది మార్క్స్ స్కోర్డ్ బై అమిత్ ఇఫ్ హీ గెట్ 50 మార్క్స్ లెస్ దెన్ ది మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. పర్సంటేజ్ క్యాన్సిల్. 4 2 4 25, 2 15, 30. సో 25 ఇంటూ 15 ఎంత? 375. సో ఇవి మ్యాక్సిమం మార్క్స్. అమిత్కి ఎన్ని వచ్చి 50 మార్క్స్ లెస్ దాన్ ది మ్యాక్సిమం మార్క్స్. అమిత్ మార్క్స్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం మార్క్స్ కన్నా ఒక 50 తక్కువ వచ్చాయి, అంటే 375 మైనస్ 50 ఈక్వల్స్ టు 325 మార్క్స్ అమిత్కి వచ్చాయి. నెక్స్ట్, వినీత్ స్కోర్డ్ 46% మార్క్స్ ఇన్ ఎన్ ఎగ్జామ్ విచ్ ఈజ్ 8% మోర్ దెన్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ కన్నా 8% ఎక్కువ వచ్చాయి ఎవరికి? వినీత్కి. వైల్ సుమిత్ గాట్ 54% మార్క్స్ పాస్డ్ బై 40 మార్క్స్. 54% మార్క్స్ వచ్చాయి, పాస్డ్ బై ఎక్స్ట్రా వచ్చాయి 40 మార్క్స్. సో 46లో 8% తీసేస్తే 38% ఈక్వల్స్ టు 54% ఆఫ్ -40. -40 లెఫ్ట్ సైడ్, 38% రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే
నేను దీన్ని మార్చి రాసుకుంటున్నాను. 54% మైనస్ 38% ఈక్వల్స్ టు 40. రెండింటి డిఫరెన్స్ ఎంత? 4, 12, 4, 16%. 16% అనేది 40 అయితే వాట్ ఆర్ ది మార్క్స్ స్కోర్డ్ బై నితిన్ ఇఫ్ హీ గెట్ 20 మార్క్స్ లెస్ దాన్ ది మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. పర్సంటేజ్ క్యాన్సిల్. 4 4ల 4 25ల 4 10ల. సో మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ 25 × 10 25 10ల 250 మార్క్స్. కానీ నితిన్కి వచ్చిన మార్క్స్ ఏంటంటే నితిన్ మార్క్స్ ఈక్వల్స్ టు 250 కన్నా అంటే మ్యాక్సిమం మార్క్స్ కన్నా 20 తక్కువ వచ్చాయి, అంటే 230 వచ్చాయి. ఓకేనా? దీన్ని ఇక్కడ 16 అనేది 16% 40 కదా. 100 అనేది ఎంత? ఇక్కడ ఇంకో విధంగా చేయొచ్చు. 16 32, 40లో 32 పోతే 8. ఆ 8 అనేది 16లో సగమే కదా, అంటే 2 and 2/5. ఇక్కడ కూడా 100 200, 100లో సగం 50, 250. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, సచిన్ స్కోర్డ్ 44% మార్క్స్ విచ్ ఈజ్ 30% మోర్ దెన్ ది పాస్ మార్క్స్. 44% మార్క్స్ పాస్ మార్క్స్ కన్నా 30 ఎక్స్ట్రా ఉన్నాయి. నేహా స్కోర్డ్ 32% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 42%. 32% మార్క్స్ వచ్చాయి, ఫెయిల్డ్ బై అంటే తక్కువ వచ్చాయి కాబట్టి పాస్ మార్క్స్ కోసం యాడ్ చేస్తాం. సో 13 రైట్ సైడ్, 32% లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 44% మైనస్ 32% ఈక్వల్స్ టు 42 + 30 ఎంత? 8, 4, 12%. 12% అనేది 72 అయితే ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్డ్ 231 మార్క్స్ దెన్ హౌ మెనీ మోర్ మార్క్స్ హీ రిక్వైర్డ్ టు క్లియర్ ది ఎగ్జామ్ అంటే పాస్ మార్క్స్ కోసం అడుగుతున్నాడు అని అర్థం. పాస్ మార్క్స్ కన్నా ఎంత తక్కువ వచ్చి వాడు ఎంత స్కోర్ చేస్తే పాస్ అవుతాడు. సో ఇక్కడ 44% ఏదైనా తీసుకోవచ్చు. పాస్ మార్క్స్లో ఇదైనా తీసుకోవచ్చు. 44% తీస్తే వచ్చిన మార్క్స్లో 30 మైనస్ చేయాలి. 32% తీసుకుంటే వచ్చిన మార్క్స్కి 42 యాడ్ చేయాలి. ఏదైనా ఒకలాగా వస్తుంది. 12 6ల 72 కదా, 44 × 6, 6 4 24, 2 6 4 24, 264 మార్క్స్ వచ్చాయి. కాకపోతే ఇందులో 30 మైనస్ చేయాలి. 4 3 2. సో పాస్ మార్క్స్ ఎన్ని? పాస్ మార్క్స్ ఈక్వల్స్ టు 234. అయితే ఒక స్టూడెంట్కి ఎన్ని వచ్చాయంట? 231 వచ్చాయంట. ఇంకా ఎన్ని కావాలి అతనికి పాస్ అవ్వాలంటే? 3 మార్క్స్ కావాలి. నెక్స్ట్, సచిన్ స్కోర్డ్ 44% మార్క్స్. 44% మార్క్స్ విచ్ ఈజ్ 32 మోర్ దెన్ పాస్ మార్క్స్. పాస్ మార్క్స్ కన్నా 32 ఎక్స్ట్రా ఉన్నాయి. నేహా స్కోర్డ్ 52% మార్క్స్ అండ్ పాస్డ్ బై 48% మార్క్స్. ఇవి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి, పాస్డ్ బై 48% మార్క్స్. సో 52ని scored and passed by 48% marks. 44 రైట్ సైడ్, 48ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 48 మైనస్ 32 ఈక్వల్స్ టు 52% మైనస్ 44. 52%లో నుంచి 50లో నుంచి 44 తీస్తే 8%. 8% అనేది 48లో నుంచి 32 తీస్తే 16. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్డ్ 51 మార్క్స్ దెన్ హౌ మెనీ మోర్ మార్క్స్ ఈ రిక్వైర్డ్ టు క్లియర్ ది ఎగ్జామ్ అంటే పాస్ మార్క్స్ అడుగుతున్నాడు. 44% మార్క్స్, 8 డబుల్ కదా 16, ఇది 44 డబుల్ 88. 88 ఇందులోంచి 32 తీయాలి, అప్పుడు పాస్ మార్క్స్ వస్తాయి. పాస్ మార్క్స్ ఈక్వల్స్ టు 88లో 32 తీస్తే 56. కానీ ఒక స్టూడెంట్ 51 మార్కులు వచ్చాయి,
ఇంకా 5 మార్క్స్ కావాలి అతనికి పాస్ అవ్వాలంటే. ఇది ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎగ్జామ్ minimum pass percentage for boys and girls 44 and 39%. బాయ్స్కి గర్ల్స్కి పాస్ పర్సంటేజ్ అనేది వేరేగా ఉంది. బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఎంత? 44%. గర్ల్స్ పాస్ పర్సంటేజ్ ఎంత? 39%. A boy scored 125 marks, which is 50% more than pass marks. బాయ్స్ యొక్క పాస్ పర్సంటేజ్ ఎంత? 44%. అయితే ఒక అబ్బాయికి 125 మార్కులు స్కోర్ చేశాడు. అవి పాస్ మార్క్స్ కన్నా 15 ఎక్స్ట్రా ఉన్నాయి. 15 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నవి తీసేయండి. సో 125 మైనస్ 15 ఈక్వల్స్ టు 110. సో 44% అనేది 110 అయితే, ఇఫ్ ఏ గర్ల్ స్కోర్ 93, హౌ మెనీ మోర్ మార్క్స్ షీ నీడెడ్ టు రిక్వైర్ క్లియర్ ది ఎగ్జామ్? సో పాస్ మార్క్స్ కన్నా పాస్ అవ్వాలంటే 93 కన్నా ఎంత ఎక్కువ స్కోర్ చేయాలి? అవి తెలియాలంటే ముందు గర్ల్స్ యొక్క పాస్ పర్సంటేజ్ తెలియాలి. సో 44 అనేది 110 అయితే 39% ఎంత? 11 4 11 10 39 ఇంటూ 10/4 390/4 4 9 36 3 0 4 7 28 2 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటే 4 5 20. సో గర్ల్స్ యొక్క పాస్ మార్క్స్ ఎంత? 97.5. కానీ ఆ అమ్మాయికి వచ్చినవన్నీ 93. ఇంకా ఎంత కావాలి? 4.5 మార్క్స్ ఎక్స్ట్రాగా కావాలి. సో నెక్స్ట్, రిలేటెడ్ వెన్ డయాగ్రామ్. ఇప్పటి వరకు మనకి 6 మోడల్స్ అయ్యి పర్సంటేజెస్లో. అలాగే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే, అంటే వాయిస్ కానీ లేదంటే స్క్రీన్ రికార్డింగ్లో ఏదైనా నేను ఇలా రాసినప్పుడు మీకు రాకపోవడం కానీ ఏదైనా జరిగితే కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ఎన్ ఎగ్జామ్ 48% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, 38% ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్. ఇఫ్ 18% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ కదా, తీసుకో. సారీ, సర్కిల్స్ వస్తాయి ఎక్కడైనా, లైన్స్ ఉన్నాయి, సర్కిల్స్ లేవు. సర్లేండి, నేనే ఓన్గా గీస్తా. ఓకే, సో ఇది ఇంగ్లీష్, ఈ మ్యాథ్స్. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 18 మంది. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 48%. 48%, కానీ అందులో 18 మంది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. సో 48 మైనస్ 18 చేస్తే 30. సో ఇప్పుడు మొత్తం కలిపితే ఈ సర్కిల్, ఇంగ్లీష్ సర్కిల్ మొత్తం కలిపితే 48 అవుతుంది కదా. అలాగే మ్యాథ్స్ కూడా 18 ఆల్రెడీ ఇక్కడ ఉంది. 38 మైనస్ 18 20. సో మొత్తం కలిపితే ఇప్పుడు ఎంత? 30 ప్లస్ 18 ప్లస్ 20, 68% మంది. సో ఏదో ఒక దాంట్లో లేదా రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 68% మంది. టోటల్ 100 అనుకుంటే అందులో 68% తీసేస్తే 32% మంది, 32% మంది పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. సారీ పాస్డ్ అడిగారు కదా, పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. ఇది ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అదేంటంటే అనదర్ మెథడ్.
another method. N of A union B equals to N of A plus N of B minus N intersection B. N of A యూనియన్ B మనకు తెలియదు. N of A ఎంతమంది 48, N of B 38. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 18 మంది. 48 38 కలిపితే 70, లేదంటే 38లోంచి 18 తీస్తే 20, 48కి 20 కలిపితే 68. సో ఇది 100 కదా, మొత్తం 100% మంది ఉంటారు. సో ఇప్పుడు 100లో 68 తీస్తే 32%. సో ఏదైనా ఒకటే. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఏ సర్వే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 58% స్టూడెంట్స్ లైక్ కాఫీ. మళ్ళీ సర్కిల్స్ గీయాలి. ఓకే ఓకే. In a survey, it is found that 58% students like coffee and 48% students like tea, while 10% students don't like tea or coffee. 100 మందిలో 10 మంది దేన్ని కూడా ఇష్టపడరు, అంటే మిగిలిన 90 మంది. సో రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎక్స్ అనుకుంటే, ఓన్లీ ఇది కాఫీ, ఇది టీ, ఓన్లీ రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎక్స్ అనుకుంటే, కాఫీని మాత్రం ఇష్టపడే వాళ్ళు 58 మైనస్ ఎక్స్, ఎందుకంటే రెండిట్లో కలిపి ఉండదు కాబట్టి. ఓన్లీ టీని మాత్రం ఇష్టపడే వాళ్ళు 48 మైనస్ ఎక్స్. సో వీళ్ళేంటి, రెండింటిని లేదా ఏదో ఒకదాన్ని కూడా ఇష్టపడే వాళ్ళు 90కి ఈక్వల్ కదా. సో 58 మైనస్ ఎక్స్ ప్లస్ 48 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పోతే 58 ప్లస్ దీన్ని 90కి ఈక్వల్ చేస్తే 58 48 కలిపితే ఎంత, 98 106 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 90. ఈ ఎక్స్ను అటు పంపించేసి 90ని ఇటు తెచ్చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 106 మైనస్ 90. సో ఫైండ్ ది పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ బోత్. రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎక్సే కదా. సో ఎక్స్ ఎంత, 16% మంది. దీన్ని మన ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండింటిని ఇష్టపడేవాళ్ళు. ఇది 90 కదా, 100 మైనస్ 10 పోతే తీసేస్తే 90. ఇది 58 ప్లస్ 48 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి 58 48 కలిపితే 106, 19 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే -9. ఏం లేదు, దీన్ని ఇటు తీసుకొచ్చాను, ఈ రెండింటిని కలిపాను, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, అంతే. ఓకేనా. సో రెండింటిని ఇష్టపడే వాళ్ళు 16% మంది, అంతే. నెక్స్ట్, ఇన్ ఏ సర్వే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 53 స్టూడెంట్స్ లైక్ కాఫీ, 63 స్టూడెంట్స్ లైక్ టీ, while 10% students don't like tea or coffee. If 91 students like tea and coffee both, then total number of students in a survey. ఇప్పుడు నెంబర్ అడుగుతున్నాడు. సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. నాలా బొమ్మలు వేయడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి. N of A intersection B. సో
100 మందిలో 10 మంది దేన్ని ఇష్టపడరు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఇది 90. 53 స్టూడెంట్స్ లైక్ కాఫీ, 63% లైక్ టీ. రెండింటిని ఇష్టపడే వాళ్ళు తెలియదు కాబట్టి అలానే ఉంచారు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి 53 + 63 116. 19 రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే సో రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? 16, 90, 26. సో 26 అనేది 91 అయితే మొత్తం ఎంతమంది? 100 ఎంత? 2 13ల 2 50ల 13 7ల 91 కదా. సో 57ల 350. ఇది ఎలా వచ్చిందంటే 50 × 7 350. సో మన టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 350. In a class, 55% student passed in chemistry, 50% passed in physics, while 75% passed in at least one subject. What is the percent of students failed in both? 75% మంది అట్లీస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యారంటే మిగిలిన 25% మంది రెండిట్లో ఫెయిల్ అయ్యారనే కదా అర్థం. మిగిలిన 25% మంది స్టూడెంట్స్ రెండిట్లో ఫెయిల్ అయ్యారని కదా అర్థం. సో అదే ఆన్సర్ 25%. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు వరకు మనకి 7 మోడల్స్ అయ్యాయి. ఇప్పుడు 8th మోడల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇందులో టైప్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ఇంటూ సేవింగ్స్. సో మనకు వచ్చే జీతం అనేది, మనకు వచ్చే ఇన్కమ్ అనేది మనం చేసే ఖర్చు, అలాగే మనం దాచే మనీకి సమానంగా ఉంటుంది కదా. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ స్పెండ్స్ 70% ఆఫ్ ఇన్కమ్. సో 70% మనం ఎలా రాసుకోవచ్చు? 7/10గా రాసుకోవచ్చు. సో ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్. 7 ఇది ఎక్స్పెండిచర్, ఇది ఇన్కమ్ కదా. మిగిలింది ఎంత? సేవింగ్స్. 3 parts. ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 24%, 24% పెరిగింది. 24 × 10 240. అలాగే ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజెస్ బై 15%, 15% పెరిగింది. అంటే ఇంటూ 15, 15 ఏళ్ళ 105. 204లో వాడు ఏమడుతున్నాడు అంటే ఫైండ్ నెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. సేవింగ్స్లో నెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత? సో 240లో ఇప్పుడు ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. ఈ సేవింగ్స్ ఎక్స్పెండిచర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే సేవింగ్స్ ఈక్వల్స్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. సో 240లో 105 తీస్తే 135. ఇక్కడ 3 parts ఉంది కాబట్టి బై 3 చేస్తాం. బై 3 చేస్తే 45. సో 45% నెట్ పర్సంటేజ్ ఇన్ సేవింగ్స్. నెక్స్ట్ ఏ మ్యాన్ స్పెండ్స్ 60%. 60% మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3/5గా రాసుకోవచ్చు. 3/5. సో ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ఎంత? 3. ఇన్కమ్ ఎంత? టోటల్ పార్ట్స్ 5. సేవింగ్స్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 15%, 15% పెరిగింది. 15 ఏళ్ళ 75. ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. ఎంత? 5% పెరిగింది. 5 3 15. సో సేవింగ్స్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 75 - 15 60. 60/2 parts ఉంది కాబట్టి 2. 30% నెట్ సేవింగ్స్. 30% పెరిగింది సేవింగ్స్లో. నెక్స్ట్ ఏ మ్యాన్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 5:2. ఎక్స్పెండిచర్
ఈజ్ టు సేవింగ్స్ ఎంత 5:2. సో ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఇన్కమ్. ఎక్స్పెండిచర్ 5 parts, సేవింగ్స్ 2 parts అయితే టోటల్ ఇన్కమే కదా. సో 7 parts. ఇన్కమ్ ఎంత పెరిగిందంట? 12% పెరిగిందంట. 12 ఏళ్ళ 84. ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ 14%. 18 ఐదుల 70. సో సేవింగ్స్లో నెట్ పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే, ఇంక్రీజెస్ ఎంత అంటే 84 మైనస్ 70 14/2 parts ఉంది కాబట్టి ఇది 2 parts కదా. సో 7% చేంజ్. ఓకే, ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నానండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ లెసన్లో మనకి ఒక ప్రాబ్లము దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ వచ్చింది కదా, దాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తాను. ఓకేనా? అలాగే అలా వెళ్ళే ముందు నేను చెప్పేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. ఓకేనా? ఎందుకంటే నాకు తెలియట్లేదు, అంతా బాగానే ఉందని అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ.